ఈరోజు పార్లమెంట్లో పార్లమెంట్ సభ్యులంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటంతో మేమందరం కూడా ఈరోజు పార్లమెంట్ ఆవరణలో నిన్న రాత్రి రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా గారు రాజ్యాంగం గురించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి వివరిస్తూ మీకు ఒక చిన్న వీడియో ప్లే చేసి చూపించదలుచుకున్నా. ఎందుకంటే ఇది చాలా వరకు నిన్న జరిగినటువంటి సంభాషణలో చాలా ఇంపార్టెంట్ ఘట్ ఆయన మాట. इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिलता था. అంబేద్కర్ పేరు ప్రతిసారి ఉచ్చరిస్తున్నారు. అంబేద్కర్ పేరును ఉచ్చరించే బదులు భగవంతుని పేరు ఉచ్చరించుంటే మనందరికీ స్వర్గం వేటోళ్ళం మనం అందరం అని చెప్పి వ్యంగ్యంగా అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. ఈ వింటర్ సెషన్ స్టార్ట్ చేసినప్పుడేమో 75 ఏళ్ళ రాజ్యాంగ దినంగా 75 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారిని కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతూ ఏదైతే మాట్లాడటం వీళ్ళంతా కూడా కార్యక్రమం తీసుకోవడం జరిగిందో సెంట్రల్ హాల్లో, మళ్ళీ మేము రాజ్యాంగాన్ని నమ్ముతాము, రాజ్యాంగం చాలా గొప్పదని చెప్పి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మాట్లాడటం జరిగింది. మీకు మొదటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, వీళ్ళకు రాజ్యాంగం మీద గతంలో ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీ కానీ రాజ్యాంగం మీద నమ్మకమే లేదు. వీళ్ళకు మొట్టమొదట్లో 75 ఏళ్ల క్రితం రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అసలు ఇది భారతదేశానికి ఈ యొక్క రాజ్యాంగం అనేది విదేశీయులు ఇన్ఫ్లుయెన్స్ చేయించి రాయించినటువంటి రాజ్యాంగం ఇది, దీని బదులు మనస్మృతి అని ఒకటి మేము తీసుకొస్తాము, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని ఆ రోజులలోనే వీళ్ళు ప్రెజర్ పెట్టినటువంటి పరిస్థితి. దాంతోపాటు మధ్యన మీరు చూసిర్రు ఆర్ఎస్ఎస్ అంతకుముందు ఉన్నటువంటి ఇప్పుడున్న మోహన్ భగవత్ గారు కాకుండా అంతకుముందున్న వాళ్ళు కూడా రాజ్యాంగం మారవాలని చెప్పి రాజ్యాంగాన్ని డస్ట్బిన్లో పడేయాలని, ఈ రాజ్యాంగం అసలు భారతదేశంలో మంచి ఏం చేస్తలేదని చెప్పి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో వాజ్పేయి గారి గవర్నమెంట్లో ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసి మొత్తం మార్పులు చేయాలని ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఈసారి కూడా వీళ్ళు 400 సీట్లు అప్కి బార్ 400 అని చెప్పింది. ఎందుకంటే ఈసారి 400 సీట్లు వచ్చినట్టయితే రాజ్యాంగం మారుస్తారన్న విషయాన్ని దేశ ప్రజలు గమనించి వీళ్లకు 400 సీట్లు రాకుండా చేయడం వల్లనే, సరి అయిన మెజార్టీ ఈ హౌస్లో 50% మెజార్టీ కూడా ఇవ్వకపోవడం వల్లనే ఈరోజు బాబాసాహెబ్ గారు రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవడం జరిగింది. మనం అందరం పదే ఎన్నో సందర్భాలల్లో భారతదేశ చరిత్రను, భారతదేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను మర్చిపోయే విధంగా తప్పుడు ప్రచారం చేస్తూ గాంధీ కుటుంబం కానీ, ఇంకా కాంగ్రెస్లో ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ, ఇంకా వేరే నాయకుల గురించి చెడు ప్రచారం చేస్తూ ప్రతిసారి అటు పార్లమెంట్లోనూ పార్లమెంట్ బయట ఎక్కడ పడితే అక్కడ ఈ తప్పుడు ప్రచారం చేస్తుర్రని మేము ఎప్పుడైనా ప్రశ్న అడుగుదామని చూస్తే మళ్ళీ ఇప్పుడు హౌస్ అడ్జర్న్ చేసి 2 దాకా హౌస్ని అడ్జర్న్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఏమైనా రాళ్ళు వేయడము, మాకు సమాధానం మేము అడగడానికి ప్రశ్నించే అవసరం ఉన్నప్పుడు ప్రశ్నించకుండా చేయడం, ఈ రెండింటినే వీళ్ళు ఈ పార్లమెంట్ వింటర్ సెషన్ మొత్తం నడిపేయడం జరిగింది. ఏమైనా వాళ్ళకి ఇష్టం ఉన్న బిల్లుల కోసం నడుపుతుర్రు. హౌస్లో వాళ్లకు డివిజన్ అయినప్పుడు కొంచెం నిన్న కూడా మీరు చూసిర్రు, హౌస్ డివిజన్లో కూడా దగ్గర ఓపెన్ హౌస్ కాబట్టి ఏదైతే విజిబుల్గా ఓటింగ్ కనపడుతుంది కాబట్టి మీరు క్లియర్గా చూస్తున్నారు, అక్కడ కొద్దిగా ఎక్స్ట్రా ఓట్లు వచ్చినాయి. బీజేపీలో ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి పొలిటికల్ పార్టీస్కి కూడా ఈ జెమ్లీ కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ మీద ఏకాభిప్రాయం లేదనేది క్లారిటీగా తెలుస్తుంది. ఎందుకంటే ఒక 29 మంది బీజేపీ ఎంపీలు నిన్న సభకు హాజరు కావడం కూడా కాలేదు. సీక్రెట్ బ్యాలెట్ పెట్టినట్టయితే 100% ఇది నిలబడదు. ప్లస్ వాళ్ళు అన్నట్టు నిన్న ఇవాళ భారతదేశ ప్రజలందరికీ హౌస్లో మాకు 50% పైన ఉంది కాబట్టి మేము బిల్లును జేపీసీకి పంపిస్తున్నారు. ఈ బిల్లు పాస్ కావాలంటే 2/3 మెజార్టీ ఉండాలి.
ఈ బిల్లు పాస్ కావాలంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 2/3 ప్రభుత్వాలు మద్దతు ఇవ్వాలి. కాకపోతే వీళ్ళు ఏంటంటే మేము బిల్లు పెట్టినాము, మేమేదో మంచి చేస్తున్నాము, ఈ ఒక పెద్ద మనిషి వచ్చి జీడిపినే 2-3% పెరుగుద్ది, ఈ ఒక వన్ నేషన్ వన్ ఎలక్షన్ చేస్తుందని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా ఇలాగే చెప్పి వీళ్ళు మీరు క్లియర్గా చూసిర్రు డిమానిటైజేషన్, ఎవరి అభిప్రాయ సేకరణ లేకుండా డిమానిటైజేషన్ చేసింది. ఈ రోజు వరకు డిమానిటైజేషన్లో ఎంత డబ్బు ఆర్బీఐకి వచ్చిందో చెప్పినటువంటి పరిస్థితి లేదు. నల్లధనాన్ని మొత్తం నిర్మూలిస్తాం, స్విస్ బ్యాంక్లో ఉన్నటువంటి డబ్బులన్నీ భారతదేశానికి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని చెప్పి 10 ఏళ్ళు దాటింది. అరిగింది లేదు ఒరిగింది లేదు అని ఇంకా ముచ్చటతోటే నడిపిస్తుర్రు. ఇది బీజేపీ చేస్తున్నటువంటి పని. బీజేపీ గొప్ప ప్రచారం చేస్తూ హౌస్ను కూడా ప్రచారంకి వాడుకుంటారు తప్ప హౌస్లో ప్రతిపక్షాలు మాట్లాడేదాన్ని విజిబుల్గా లేకుండా, పార్లమెంట్లో స్పీకర్ అయినా రాజ్యసభలో చైర్మన్ గారైనా పార్టీలో ఏ పార్టీలో గెలిచినా ఎన్నికైన తర్వాత సభ్యులందరినీ ఏకంగా ఒకే తీరుగా చూడాల్సిన అవసరం ఉంది. పార్టీ కార్యకర్తల్లాగా పనిచేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు చైర్మన్ గారైనా రాజ్యసభలో, లోక్సభలో స్పీకర్ గారైనా కేవలం వారి పార్టీ ప్రధానమంత్రి అమిత్ షా గారు, పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పనిచేస్తున్నారు తప్ప రాజ్యాంగ పరంగా పనిచేస్తలేరు అనేది క్లియర్ కట్గా ఈ వింటర్ సెషన్లో అర్థమైంది. దీన్ని దేశ ప్రజలు కూడా చూసి గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు 2 తర్వాత హౌస్ నడిపియాలా నడిపియొద్దా అనేది వాళ్ళకు ఏమి ఆలోచిస్తారో ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా నిన్న రాజ్యసభలో మాట్లాడిన దాని గురించే ఇక్కడ మీ అందరికీ తోటి కలిసి మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే మొన్నటిదాకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పొగుడుతూ 75 సంవత్సరాలు చేసిన వాళ్ళు ఇలా రాజ్యాంగం బాబాసాహెబ్ గారు అంబేద్కర్ గారి పేరు తీయొద్దు, అన్నిసార్లు ఆ పేరు తీసి ఉంటే ఈ భారతదేశంలో అందరికి పుణ్యం జరిగేదని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో మీరు అందరూ అర్థం చేస్తారు. ఈ మధ్య తెలంగాణలో ఈ అపోజిషన్ పార్టీ లీడర్లకు ఒక ట్రెండ్ లాగా అయిపోయింది. అరెస్ట్ కాబడితే ప్రజాదరణ వస్తుంది, వాళ్ళకు రేటింగ్ పెరుగుద్ది, ప్రజలలో బాగా నాంతరు అనే ఒక పిచ్చి ఉద్దేశంతో మొన్న అల్లు అర్జున్ గారు అరెస్ట్ తర్వాత ఆయన సినిమా 100 కోట్లు 150 కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసినట్టుంది. దాన్ని చూసి కేటీఆర్ గారు కూడా తడతడలాడుతున్నారు. ఎందుకంటే నన్ను కూడా అరెస్ట్ చేస్తే నా గురించి కూడా ఒక 4 రోజులు టీవీలో చూపిస్తారు, ఓ 15 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ ఒక 3 రోజులు నా సినిమా నడుస్తుంది, మంచిగా బ్రహ్మాండంగా పుష్ప 2 మాదిరిగా నాది పుష్ప 3 లెక్క అయింది అనుకొని ఓ పిచ్చి ఆలోచనతోటి నన్ను అరెస్ట్ చేయి అంటుండు. ఆయనకు తెలియదు రాజకీయంగా ఏదో కొన్నిసార్లు కొన్ని రాష్ట్రాలలో కొంతమంది నాయకులను కొన్ని సందర్భాలలో అటు కేజ్రీవాల్ గారిని కానీ అటు జార్ఖండ్లో సోరెన్ గారిని అరెస్ట్ చేస్తే అక్కడ వాళ్ళను బీజేపీ ఒక కరప్షన్ని రుద్ది వాళ్లకు ప్రజలకు ఎన్నుకోబడి ఆల్రెడీ ముఖ్యమంత్రులుగా ఉన్న వారి మీద తప్పుడుగా కేసులు పెట్టి లోపలేసిరనే దానికి ప్రజలే బీజేపీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈరోజు వాళ్ళని ముఖ్యమంత్రులు చేసే పరిస్థితి ఉండొచ్చు. దాన్ని చూసి పులిని చూసి పిల్లి వాతలు పెట్టుకున్నట్టు ఈయన వాళ్ళని చూసి నేను జైలుకు పోతే ముఖ్యమంత్రి అయితే అనే పిచ్చి ఆలోచనతో ఈయన ఎగబాక్తుండు నన్ను అరెస్ట్ చేయమని. ఎందుకంటే ఎవరైనా నేను తప్పు చేయలేదు, నేను ఫైట్ చేస్తా, నా గురించి అబండాలు వేస్తుర్రు, నా గురించి చెడు ప్రచారం చేస్తుర్రు అని చెప్పంగిన్నాం. కానీ తొందరగా వేయండి నేనున్న రెడీగా, నన్ను తొందరగా వేయండి నేనున్న రెడీగా అని చెప్పడం మొట్టమొదటిగా ఈయననే చూస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణ ప్రజలు చూడాలి. వీళ్ళ ఉద్దేశం ఒకటే, పాపులారిటీ వస్తుందని అరెస్ట్ చేయడం కాదు, అంటే మన ఇష్టమైంది అరెస్ట్ చేయడం అంటే మీరు అదే ఇప్పుడు మనం ఈ 75 ఏళ్ళ సంవత్సరం రాజ్యాంగం ఎట్లయిపోయిందంటే ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తే ఎవరు ఇష్టమైనట్టు వాళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. నేను అనేది ఒకటి మీకు ముఖ్యంగా ఈరోజున్న రాజకీయ పరిస్థితులు మీరు చూస్తుర్రు. సంవత్సర పాలనలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఓర్వలేక రోజు చెడు ప్రచారం చేస్తూ, దాంతోపాటు వాళ్ళ ఇంట్లో ఉన్న కాంపిటీషన్ కూడా, వాళ్ళ ఇంట్లో ఉన్న పొలిటికల్ కాంపిటీషన్లో కూడా, అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న విషయాన్ని ఓర్చలేకపోతున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా ఎవరికి ప్రయారిటీ ఇస్తారో, కేసీఆర్ గారు ఫామ్ హౌస్లో కూర్చొని ఎవరికి చేతులు పెడతాడో పార్టీని అన్న ఉద్దేశం, ఎవరికి వాళ్ళు హై పర్ఫార్మెన్స్ టాలెంట్ చూపించే ప్రయత్నంలో ఇవన్నీ డ్రామాలు నడుస్తున్నాయి.
ఏముంటుంది ఇప్పుడే చెప్పినా కదా, ఎవరికి వాళ్ళు ఇప్పుడు రేస్లోకి వస్తారు. నెక్స్ట్ 2-3 వాళ్ళ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్ ఉంది. ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఎవరు పై చేయో తెలియాలన్న ఉద్దేశంతో ఆల్రెడీ కవిత కొద్దిగా ముందంజలు ఉంది, ఎందుకంటే జైలుకు వచ్చింది కాబట్టి. ఇప్పుడు మిగతా ఇద్దరు కూడా అదే తాపత్రయం, మేము కూడా ఒకసారి జైలుకు వేస్తే పబ్లిసిటీ ఎక్కువ అవుతుందన్న ఆలోచనతో ఇల్లురు. దానికోసం ఏం చేస్తే జైలుకు పోతాము, ఏం చేస్తే జైలుకు పోయి బెయిల్ వస్తుంది అని వాళ్ళు లీగల్గా ఏమన్నా ఆలోచించి ఇట్లాంటి డ్రామాలు చేసే ప్రయత్నం చేస్తారు.